పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అన్నట్టుండే విజయనగరం దశ మారబోతోంది. పట్టణాన్ని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వచ్చి బాగా అభివృద్ధి చెందుతుందన్న వాదన ఓవైపుంది. మరోవైపు మున్సిపాలిటీగా ఏం ఒరగబెట్టారని కార్పొరేషన్ గా మారుస్తున్నారన్న పెదవిరుపులు సైతం పెరుగుతున్నాయి. పన్నుపోటు తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదన్నది కొందరి వాదన. 1888లో అంటే 128 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా ఉన్న విజయనగరానికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. 1998లో దీన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాయి పెంచింది ప్రభుత్వం. జనానికి పన్నుపోటు పెరిగింది తప్ప పరిస్థితిలో మార్పు లేదు. తాగునీరు, రోడ్లు, వైద్యం వంటి కనీస సదుపాయాలు కూడా లేవు. సమస్యలతోనే ప్రజల సహజీవనం. $2,50,000 మంది ఉంటున్న విజయనగరం మున్సిపాలిటీ ఆదాయం 21 కోట్ల పైమాటే. ఒక్క ప్రధాన రహదారి మినహా మిగతా రోడ్లన్నీ ఇరుకిరుగ్గానే ఉంటాయి. దీనికి తోడు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాల కక్కుర్తితో ఎడాపెడా అపార్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చేశారు. ముఖ్యమైన రోడ్లలో సైతం చెత్త కుప్పలు, పందులు, పశువులు కామన్. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విజయనగరం ఇప్పుడు కార్పొరేషన్ గా అప్గ్రేడ్ కాబోతోంది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు వస్తాయని అభివృద్ధి పరుగులు పెడుతుందన్నది అధికారుల ఆశ. మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయాలని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాంట్లో ప్రకారంగానే అది CDMA గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దాని ద్వారా డిస్ట్రిక్ట్ పరిపాలనాధికారి కలెక్టర్ గారు కూడా దేవాటు మాకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము కార్పొరేషన్కి ఏమేమి గ్రామాలను, చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేస్తే దాని యొక్క బాగుంటుందని సదుద్దేశంతో ఏం చేసామంటే 21 గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. 21 గ్రామాలను కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ కార్పొరేషన్కి ఈ రాబోయే కౌన్సిల్ మీటింగ్లో ప్రపోజల్ పెడుతున్నారు. 40 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో చుట్టూ ఉన్న 20 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ గా మార్చబోతున్నారు. అయితే కొన్ని గ్రామాలు పట్టణానికి చాలా దూరంలో ఉన్నాయి. లోపలున్న వార్డుల్నే సరిగ్గా అభివృద్ధి చేయలేని వాళ్లు ఇంత దూరాన ఉన్న తమ గ్రామాలను ఏం పట్టించుకుంటారన్నది చాలా మంది రైతుల ప్రశ్న. ఊళ్ళలో పన్నులు పెరగడం తప్ప తమకు ఉపయోగం ఏం ఉండదన్నది వారి వాదన. ఈ ఉన్నదానికి దిక్కులేనటువంటి పరిస్థితి ఇవాళ విజయనగరం పట్టణం. ఇది జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇది జిల్లా కేంద్రం అని చెప్పుకోవడానికే కానీ ఇది పల్లెటూరు కాదు, పట్టణం కాదు. ఈవేళ విజయనగరంలో ఉన్నటువంటి 40 వార్డుల్లో ఒక్క వార్డుకు కూడా సరైనటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇతరత్ర లైటింగ్ సౌకర్యాలు కానీ ఏ విధమైన సౌకర్యాలు లేవు మున్సిపాలిటీలో ఉండగానే. మరి ఇది కార్పొరేషన్ అయితే మరి ప్రజల మీద భారం వేయడం తప్పితే ప్రజలకైతే మటుకు దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదనేది నేను భావిస్తూ ఉన్నాను. విజయనగరంలో 40 వార్డుల్లో కూడా చాలామంది వాళ్ళకి ఉపాధి లేదు. ఉపాధి లేకపోయేసరికి వాళ్ళు బట్టల షాపుల్లోనూ ఎక్కడో చిన్న చిన్న పెట్రోల్ బంకుల్లోనూ పనిచేసే పరిస్థితులు అవుతున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వరకు కూడా ఏమైనా పరిశ్రమలు కానీ ఇలాంటివి ఏమైనా ఆలోచన అంటే పెట్టాలన్న ఆలోచన చేయకుండా పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి ఉపయోగకరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ తీసుకుని రావడం అనేది CPI పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. విలీన గ్రామాల తిరుగుబాటుకు వామపక్షాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పల్లెటూళ్లను కార్పొరేషన్లో కలవనివ్వబోమంటున్నాయి. దీంతో పట్టణవాసుల్లో గందరగోళం నెలకొంది.